డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ఇందాక మెరిట్ లిస్ట్ గురించి ఒక వీడియో అయితే చేశాను కదా. దాంట్లో నేను కాల్ రికార్డ్ అయితే ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. ఈ వీడియోలో ఒకసారి చెప్తానమాట. మీరు డైరెక్ట్గా కాల్ రికార్డ్ కూడా వినండి. అండ్ అలాగే చాలామంది కూడా మెల్లిమెల్లిగా V-VOTE అని రావడం జరుగుతుంది. ఎవరికైతే V-VOTE అని ఉందో కంగారు అయితే పడకండి. అర్థమవుతుంది కదా. మనకి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందన్నమాట. ప్రతి ఒక్కరితో కూడా వెరిఫై అయితే కావడం జరుగుతుంది కాబట్టి కొంచెం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడైతే కాల్ రికార్డ్ అయితే వినండి అన్నమాట. హలో హలో సార్, పారామెడికల్కి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్? అది వెరిఫికేషన్ అవుతుంది సార్, రేపు ఎల్లుండిలో వచ్చింది. రేపు ఎల్లుండి వచ్చిద్ది సార్ అయితే? వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ వారం లోపు వచ్చిద్దా సార్? సరే సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీరైతే కాల్ ఎక్కడైతే విన్నారు కదా, ఈ వారంలోపు వచ్చింది, లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేస్తాం. వెరిఫికేషన్ అయితే జరుగుతుందని చెప్పారు. సో మనకి ఏ రోజైతే వెరిఫికేషన్ టోటల్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు ఒక లిస్ట్ తీసి మనకైతే సైన్ వచ్చిన తర్వాత మనకి రిలీజ్ చేస్తారన్నమాట. అర్థమవుతుంది కదా. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. నేను మళ్ళీ కనుక్కుంటూ అయితే ఉంటాను. ఎటువంటి డేట్ కన్ఫర్మ్ అయినా, ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మన యూట్యూబ్ ఛానల్లో ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఒకసారి బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. కాల్ రికార్డ్ అయితే ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. ఒకసారి మీరు కూడా వింటారు, మీరు కూడా తెలుసుకుంటారని చెప్పానన్నమాట ఈ వీడియోలో. ముఖ్యంగా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి B.Pharmacy, నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే B.Pharmacyలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.